నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. గేమ్ చేంజర్ మీద ఈ మధ్య కాలంలో ఏ మూవీకి చూడనంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతోంది. ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యింది ఆఫ్ కోర్స్. ఎందుకు ఏంటి రీజన్స్ అనేది కిరణ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో ఏంటి దేని వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది గేమ్ చేంజర్ మూవీ మీద? ఎందుకని ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతోంది అని అంటారు? ఇందులో ప్రధానమైన రీజన్, అందులో పొలిటికల్ రీజన్ కూడా ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు. మీకు తెలిసిందే. ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా చిరంజీవి ఫ్యామిలీ మీద వైసీపీ పడి ఏడుస్తూ ఉంటుంది. అది మీకు తెలిసిందే. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనుకుందాం. ఇలాగా వైసీపీ టార్గెట్ అయింది గేమ్ చేంజర్. వైసీపీ ఏ రకంగానైతే పుష్ప 2ను సమర్థించిందో అదే రకంగా కుట్రలు చేసి గేమ్ చేంజర్ మీద నెగటివ్ పబ్లిసిటీ చేసింది. దాదాపు 40 మంది ఈ ప్రింట్ని షేర్లు చేశారు. కొన్ని వందల మందికి షేర్లు చేశారు. ఒక సినిమా రిలీజ్ అయిన 6వ రోజు అండి ఇవాళ. 2వ రోజు నుంచి హెచ్డి ప్రింట్ రావడం ఏంటండి బయటికి? విచిత్రం కాకపోతే ఎంత కుట్ర లేకపోతే హెచ్డి ప్రింట్ వస్తుంది బయటికి. హెచ్డి ప్రింట్ వచ్చింది బయటికి. సార్, దీనివల్ల దిల్ రాజుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదా సార్? డెఫినెట్గా ఉంటుంది. మూవీ టీం ఇప్పటికే దీని మీద ఫిర్యాదులు చేసింది. అసలు సినిమా 10వ తారీఖు రిలీజ్ అయితే 6వ తారీఖు స్టోరీ లీక్ చేసేసారు. ఇట్లా సెకండ్ హాఫ్లో ఇలా అవుతుంది, ఫస్ట్ హాఫ్లో ఆయన సీఎం ఆయన ప్రకటిస్తారు, సెకండ్ హాఫ్లో ఇలా అవుతుంది, లేకపోతే వాళ్ళ అమ్మగారు ఇలా అయిపోతారు. ఈ ఏవైతే సినిమాలో కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా 6, 7 తారీఖుల్లో ట్విట్టర్లో రిలీజ్ చేశారు. లీక్ చేసి దీనికి సంబంధించిన వెబ్సైట్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్క రోజు నుంచి ప్రింట్ పలానా దాంట్లో ఉంది చూడండి అని చెప్పి. అంటే కొన్ని లక్షల మంది కొన్ని లక్ష ట్వీట్లు వేయాలని ఒక దురభిమానులు లక్ష్యంగా పెట్టుకున్నారంటే ఆలోచించండి. అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, జూనియర్ అంటే అభిమానులు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. ఈ ముగ్గురు మీద ప్రధానంగా అభియోగాలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎలా? విచిత్రంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ గారికి మధ్య చాలా గొప్ప స్నేహం ఉంది. RRR లో నటించిన సందర్భంలో వాళ్ళిద్దరే ఈ రకమైన మా ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందని ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న తర్వాత ఒక దశ వరకు కూడా వీళ్ళ మధ్య మంచి బాండింగ్, ఇవాళకి కూడా వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ కొంత అతివాదులు ఎవరైతే ఉంటారో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మా దేవర కంటే హిట్ కాకూడదు, దేవర కంటే ఎక్కడ హిట్ అయిపోద్దో హిట్ కాకూడదు. అరే వాళ్ళు బాగుంటారయ్యా, మధ్యలో మీరెందుకు? దేవర కంటే హిట్ కాకూడదని కొంతమంది, పుష్ప 2కి నెగిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని కిల్ చేసేసేయాలని కొంతమంది, సన్నట్లో సడేమి అన్నట్టు వైసీపీ వాళ్ళు దూరి దీని మీద పెద్ద కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎంత కుట్ర లేకపోతే దీని మీద విశాఖపట్నంలో ఒక లోకల్ టీవీ నా దగ్గర ఉంది, ఒక లోకల్ టీవీ వాళ్ళు విశాఖపట్నంలో వాళ్ళు సినిమా రిలీజ్ చేశారండి. ఏపీ లోకల్ టీవీ ఏపీ లోకల్ టీవీ ఇది వచ్చేసి ఎక్కడ విశాఖపట్నం జోగువానిపాలెం ఇక్కడ ఉండే లోకల్ టీవీ, కేబుల్ టీవీలో వేసేశారు. కేబుల్ టీవీలో వస్తున్న ప్రోగ్రామ్, దీనికి డబ్బులు యాడ్ ఇచ్చి ఎవరో యాడ్స్ ఇచ్చారట. ఈ యాడ్ ఇస్తాం, గేమ్ చేంజర్ ప్రింట్ వేస్తే ఈ యాడ్ ఇస్తామని చెప్పారంట. వాడు ఆ ఏదో వేస్తాడు. ఇవాళ డిప్యూటీ సీఎం గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రికి ఫిర్యాదులు చేస్తున్నారు సినిమా మూవీ యూనిట్. మొత్తం చూడండి ట్విట్టర్లో ఇవన్నీ కూడా ఏంటంటే గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రింట్లు అండి. హెచ్డి ప్రింట్లు వెబ్సైట్లో పెట్టారండి. హెచ్డి ప్రింట్లు వెబ్సైట్లో పెట్టారు. ఒక సినిమా, ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాని ఇంత దారుణంగా కిల్ చేశారు. హెచ్డి అంటే ట్వీట్లు ముందుగానే సినిమా లీక్ చేయడం ఒక లక్ష్యం, సినిమా రిలీజ్ అవ్వగానే బాగాలేదు అని ఉద్యమం చేసినట్టుగా నెగిటివ్ టాక్ తీసుకురావడం. 3 సినిమా రాగానే ఇవన్నిటినీ రకరకాల వెబ్సైట్లలో ఈ లింకులు పెట్టేసి హెచ్డి ప్రింట్లు పెట్టేయడం. 4 ఏకంగా ఒక కేబుల్ ఛానల్లో వేయడం. సినిమాలు సంక్రాంతి బస్సులు ఉన్నాయి కదా, సంక్రాంతి బస్సుల్లో సినిమా వేస్తున్నారంట గేమ్ చేంజర్. ఎలాగా ఇవన్నీ ఎట్లా అరికట్టాలి? దీని మీద ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఇటువైపు తెలంగాణలో కూడా అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వాలు కఠినంగా తొక్కాలి.
Right. 450 కోట్ల రూపాయలు అంటే సినిమాని రామ్ చరణ్ కోసం లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం నెగిటివ్గా చేయడం కాదండి. దీని మీద నిర్మాతలు కూడా ఇతర నిర్మాతలు మండిపడుతున్నారు. ఇంకొక ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ కుమార్ అనే నిర్మాత ఆయన అంటున్నది ఏంటంటే, సినిమా అంటే దాదాపు కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. వాళ్ళందరూ పొట్ట కొట్టేస్తున్నారు కదా మీరు. ఇలా ఒక సినిమాని పోగొట్టేస్తే మళ్ళీ ఆ నిర్మాత బతికి ఇంకో సినిమా తీయాలి కదా. ఇంకో సినిమా తీయలేకపోతే ఎంతో వేల మందికి ఉపాధి నష్టం కదా. ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుంటుంది. ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రతి సినిమా హిట్ కావాలండి. హిట్ అయితేనే ఇండస్ట్రీ మంచిగా పరిడ వెళుతుంది. సో ఆ దృష్టితో కాకుండా వాడి సినిమాని నేను కిల్ చేయాలి, వీడి సినిమాని నేను కిల్ చేయాలని ఎప్పుడైతే మాట్లాడుకుంటారో, ఎప్పుడైతే కుట్రలు పన్నుతారో, సో అప్పుడు ఇక సినిమా ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీసేదనుకుంటుంది. మన తెలుగు సినిమా గురించి, ఖ్యాతి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో వైసీపీ, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద కోపంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ దేవర కంటే ఎక్కువ కాకూడదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రకంగా చేశారని బయట మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు గారు దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాలి. లేకపోతే దిల్ రాజు గారు నా డబ్బులు నాకు వచ్చేసినీలే, హ్యాపీలే నేను అని ఆయన అనుకుంటే మాత్రం ఇంకొక హీరో, పెద్ద హీరో దిల్ రాజుతో సినిమా తీయడానికి ముందుకు రాడు. ఫ్యాన్స్ కూడా